లోకరక్షకుడు యేసుక్రీస్తు శిలువ మరణాన్ని స్మరిస్తూ సనత్ నగర్ నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సనత్ నగర్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్ ర్యాలీ స్థానికులందరినీ ఆలోచింపజేసింది. స్థానిక ఇమాన్యుయల్ ఎంబీ చర్చి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని ఫాస్టర్ రెవరెండ్ ఏ శ్రీనివాస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు. యేసుక్రీస్తు తన మరణం ద్వారా మానవాళికి అందించిన త్యాగాన్ని, ఆయన పడిన శ్రమలను గుర్తు చేస్తూ భక్తులు నిశ్శబ్దంగా భక్తిభావంతో ఆధ్యాత్మికంగా పురవీధుల గుండా సాగారు. యేసుక్రీస్తు శిలువను మోస్తున్న దృశ్యాలు, ఆయన కష్టాలను ప్రతిబింబించే కథాంశాలు ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా రెవరెండ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవాళి మనుగడ కోసం, పాప విముక్తి కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను బలి ఇచ్చారన్నారు. ఆయన చూపిన ప్రేమ, దయ, కరుణ మరియు క్షమాగుణం నేటి సమాజానికి ఎంతో అవసరమని, క్రీస్తు మార్గంలో నడుస్తూ తోటివారి పట్ల జాలిని ప్రదర్శించడం మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ పరిధిలోని వివిధ చర్చిల ప్రతినిధులు, క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో ఐక్యంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మెథడిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, ఇండిపెండెంట్ యునైటెడ్ చర్చ్, సియోన్ చర్చ్, బేతెల్ ప్రేయర్ హౌస్. ఈ కార్యక్రమ నిర్వహణలో రెవరెండ్ కేజే క్లెమెంట్, గోర్షన్ ప్రకాష్, జోవార్ కెన్నడి, రాజుగోపాల్, కేసీ నిస్సి, జోష్వా, బెంజమిన్ డబెట్టా, కె సునీల్, బీజీ విలియం తదితరులు పర్యవేక్షకులుగా వ్యవహరించి వేడుకలను విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు. మేము ఈ పిల్లల ద్వారా వారు చేసిన ఈ యాక్ట్ అంతా కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ఉదయకాలంలో మరి పెద్దలు, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా యువకులు కలిసి ఒక ఈ ప్రత్యేకమైన సమయంలో మీ ప్రేమ, మీ ఆయన చనిపోయాడు.